హాయ్, వెల్కమ్ టు యూటీవీ. భారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యుఘోష విలయతాండం చేసింది. మయన్మార్, థాయిలాండ్లో భూకంపం మృతుల సంఖ్య 700కి పెరిగింది. ఒక్క మయన్మార్లోనే 694 మంది మృతి చెందగా 1500 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇక బ్యాంకాక్లో ఇప్పటిదాకా 10 మంది మృత్యువాత పడ్డట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యలో భాగంగా శిథిలాల నుండి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మయన్మార్లో సగాయింగ్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీం హుటాహుటిన సహాయక చర్యల్ని ప్రారంభించింది. మృతుల సంఖ్య 10,000కు చేరొచ్చని అమెరికా సంస్థ అంచనా వేస్తోంది. థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో రెండు భారీ భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం మార్చి 28 ఉదయం 11 గంటల సమయంలో వరుసగా వచ్చిన భూకంపాల ధాటికి వందల నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. రెండు దేశాల్లో 150 మందికి పైగా పౌరులు మృతి చెందారు. 750 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లుగా ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. భూ ప్రకంపనల దాటికి నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ పేకమెడలా కుప్పకూలింది. బ్యాంకాక్ భూకంపంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురైంది. బంధువుల వివాహం విందుకు హాజరయ్యేందుకు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్ భార్య మనాలి, కుమార్తె మానస, కుమారులు ప్రతీక్, నిధీష్ 2 రోజుల క్రితం బ్యాంకాక్ వెళ్లారు. బ్యాంకాక్ నగరంలోని నోవాటెల్ హోటల్లో వీరు బస చేశారు. హోటల్ మొత్తం 38 అంతస్తులో ఉండగా 35వ అంతస్తులో రూమ్ తీసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి ప్రకంపనలు చోటు చేసుకోవడంతో మనాలి, ఆమె పిల్లలు భయంతో వణికిపోయారు. ఈ మేరకు ఓ మీడియా ఛానల్కు ఆమె వివరాలు వెల్లడించారు. హోటల్ గదిలో ఉండగానే పెద్దగా ఆహాకారాలు వినిపించాయి. కిటికీలోంచి బయటకు చూసేసరికి పక్కనే ఉన్న పెద్ద పెద్ద భవనాలు పేకమేడలా కూలిపోతూ కనిపించాయి. ఆ సమయంలో గుండె ఆగిపోయినంత పనైంది. నేను నా పిల్లలు భయంతో గజగజ వణికిపోయాం. 35వ అంతస్తులో ఉన్న మేం మెట్ల మార్గంలో వేగంగా పరిగెత్తుకుంటూ కిందకు చేరుకున్నాం. కిందకు వచ్చే క్రమంలో హోటల్పై కప్పు, పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. బయటకు వచ్చి చూశాక మేం బస చేసిన హోటల్ భవనం ఒకవైపు ఒరిగిపోయి కనిపించింది. ఓ దశలో మేము మా ప్రాణాల మీద పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాం. దేవుడి దయ వల్ల నాకు, నా పిల్లలకు, మాతో పాటు హోటల్లో బస చేసిన వారెవరికీ ఏమీ కాలేదు అని తమ భయంకరమైన అనుభవాన్ని వెల్లడించారు. కాగా ఈ ఘటన గురించి తెలిసి షాక్ గురయ్యానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు. తన కుటుంబం క్షేమంగా బయటపడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.